అట్లా కాదండి. ఇప్పుడు సినిమా అంటారు, స్పోర్ట్స్ డ్రామా అంటారు, ఒక ఊరు అంటారు, క్రికెట్ అంటారు, కుస్తీ అంటారు. కమాన్, ఇమోషన్ సరిపోవట్లేదు, వి వాంట్ మోర్ ఇమోషన్. ఏదో ఒక పాట లేపేసి ఇమోషన్, కమాన్ ఫీల్ ది ఇమోషన్ అంటారు. ఏంటండి అంటే బలవంతంగా ఇమోషన్ ఇప్పుడు మనం ఫీల్ అవ్వాలా? ఒరే అసలు ఏం కన్వీనియన్స్ రా సినిమా మొత్తం. అమ్మో, లా ఆఫ్ కన్వీనియన్స్ అసలు మామూలు వాడకం కాదండి బాబు బొచ్చి గారు. సి, నాకు తెలుసండి పాన్ ఇండియా అంటే క్యాస్ట్ ఉండాలి, హిందీ యాక్టర్స్ ఉండాలి, తమిళ యాక్టర్స్ వీళ్ళు వాళ్ళు అందరూ ఉండాలి. కానీ అసలు నోరు తిరగట్లేవండి, ఏం పలగట్లేదు వాళ్ళు అసలు సరిగ్గా. అసలు లిప్సింక్ అనేదే పోయింది మొత్తానికి. అసలు అలాంటప్పుడు ఎలా ఫీల్ అవ్వాలండి? ఎమోషన్ ఎలా వస్తుందండి? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. అసలు మనం ఆ థాట్ నుంచి బయటికి రావాలండి. హీరోయిన్స్ అంటే ఓన్లీ గ్లామర్ ఎక్స్పోజింగ్ కోసం. అసలు అలా చూడండి, వేరే ఇండస్ట్రీ ఎలా పెట్టుకుంటున్నారు అసలు హీరోయిన్స్ని. ఒక పర్పస్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అరే ఏంటండి వచ్చిన ప్రతిసారి లవ్ ట్రాక్ అని మొత్తం సినిమా మొత్తం అసలు దిస్ ఈజ్ నాట్ గుడ్ అండి. చెప్తున్నా కదా, ఎమోషన్ అయితే చాలా ఆర్టిఫిషియల్ ఉంది. నాకైతే ఎక్కడ ఓహో ఇది జరిగిందా హీరోకి, ఇలా జరిగిందా ఈ ఊరికి, నాకైతే అసలు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. అంటే ఎమోషన్ అంటే ఒక పర్సెంట్ కొంచెం ఆథెంటిక్గా నిజంగా ఫీల్ అవ్వాలండి. అసలు అలా అవ్వకుండా మీరు ఎలా ఏది పడితే అది చూపించేసి ఆ పిల్లగిల్లుడు పిల్లగిల్లింగ్ సీన్, హార్ట్ టచింగ్ సీన్ అని చెప్తే ఎలా ఎందుకు ఫీల్ అవుతారండి ఎమోషన్? మళ్ళీ టికెట్ ప్రైస్ చూస్తేనేమో $30. అమ్మా, ఎందుకయ్యా ప్రతి సినిమాకి $30? ఇక నా వల్ల కాదండి. ఇక థియేటర్కి వచ్చే మూడు ఉత్సాహం అంతా సర్వనాశనం అయిపోయింది. ఓకే, ఇంకా ఏం చేస్తాం, తప్పదు. ఇట్స్ ఆ జాబ్, యూ హ్యావ్ టు డూ ఇట్. అప్పుడప్పుడు బిర్యానీ బాగుండదు, ఏం చేస్తాం. ఓకే, చూస్తూనే ఉండండి బాగా పిచ్చి మీటింగ్. కలుద్దాం వచ్చే వారం. థ్యాంక్ యూ.